ఏడుస్తున్నప్పుడు, దేవుడు ఏడుస్తున్నప్పుడు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, కంటతడి పెట్టుకుంటున్నప్పుడు, నాన్న ఏడవకు, నీ దగ్గరకు వస్తున్నాను, నీ కన్నీరు తుడచడానికి నేను వస్తున్నా అని నువ్వు ఎందుకు మారకూడతావా? ఎందుకు మాట్లాడకూడదు? మన కళ్ళ ముందే బిడ్డ లారీ కింద పడి చచ్చిపోతుంటే, రక్తం అడుగులో కొట్టుమిట్టాడుతుంటే నీకెంత బాధ ఉంటుంది? నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతుంటే దేవునికి ఆనందం ఉంటుందా? బాధండి, చాలా బాధ. గుండె నొచ్చుకుంటున్నాడు. మీకు విషయం తెలుసా? దేవుడు ఒకవేళ మనిషి అయి ఉంటే స్ట్రోక్ వచ్చి ఎప్పుడూ చచ్చిపోయేవాడండి. కానీ దేవుడికి చావు లేదు. ఆ చావు లేని ఆయనకు మనం నిత్యము బాధ పెడుతున్నాము. ఎందుకు తెలుసా? మన జీవితాన్ని మార్చుకోకుండా, మన బ్రతుకుని దిద్దుకోకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాటలు వినకుండా శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయే, నరకానికి జారిపోయే పరిస్థితికి వస్తున్నప్పుడు ఆ దేవునికి ఎంత బాధ ఉంటుంది. వర్ణించలేము దేవుని బాధను, వివరించలేము దేవుని బాధను.